హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్ అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను, వీడియోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ అండి, ఇది 1 kg చికెన్ అండి. నేను ఆనియన్స్ కట్ చేసి 2-3 సార్లు వాష్ చేసి పెట్టాను. ఈరోజు మన రెసిపీ చికెన్ పలావ్ అండి. దానికోసం ఉప్పు పసుపు వేసి ఉడికించుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మన రెసిపీ ఈరోజు చికెన్ పలావ్ అండి. నేను ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో చూద్దాం రండి. ముందుగా కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఫ్రెండ్స్. అలాగే ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉండి మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పక్కన తీసి పెట్టుకుందాము. బాగా ఉడికింది, పచ్చివాసన అంతా పోయింది. దీన్ని తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్. మనము రైస్కి పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎనిమిది స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్. మన రైస్కి కర్రీకి సరిపోవాలి కదా, 8 స్పూన్లు వేసాను. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడయింది. సాజీరా వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా బ్రౌన్ కలర్ రావాలి. కేజీ చికెన్ ఫ్రెండ్స్, కేజీ బాస్మతి రైస్. బాగా కర్రీ కూడా బాగా దీంట్లో అన్నంలో బాగా సరిపోతుంది. బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మాత్రం వేగితే సరిపోతాయి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయినది. ఇందులో మనము అల్లం పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కూడా పలావ్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సార్లు చేశాను రేపు, బాగా కుదిరింది. ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. బాగా బాగా వేగిపోయింది. టమాటా ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు
కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేస్తే కొంచెము ఉప్పు వేసుకున్నాము. టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇందులో పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్. మెంతి కూర, కరివేపాకు ఫ్రెండ్స్ ఒక రెమ్మ కలుపుకుందాము. పొడి ఫ్రెండ్స్, చెక్క, లవంగాలు, యాలకలు 3 మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పొడి ఇది ఇప్పుడు వేస్తున్నాను. 3 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్, చిన్న స్పూన్తో. కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర ఫ్రెండ్స్. పెరుగు వేస్తున్నానండి 1 కప్పు. పెరుగు బాగా ఇట్లా కట్ చేసి వేసుకుంటే గుల్లలు అనేది ఉండకుండా బాగా నచ్చిపోతుంది. వేస్తున్నాను ఫ్రెండ్స్ పెరుగు. ఈ మసాలాలంతా బాగా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు ఆ పెరుగు మసాలాలంతా బాగా మగ్గితే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. నేనండి ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసి కారం వేసుకోండి. మాకు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్లు వేసాను. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, స్పైసీ కావాలంటారు. ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం ఫ్రెండ్స్. మన ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాలు నేను సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత చికెన్ వేసేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఆయిల్ బాగా పైకి వచ్చింది. మనం చికెన్ వేసేసుకుందామండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు కలిపేసుకున్నామండి నీట్గా అంతా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. ఉప్పు, కారం, మసాలాలంతా ముక్కకు పడుతుంది. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనము బేసన్ అనేది వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం బాగా. ఒక 10 నిమిషాలు పడుతుందిలే. ముక్కకి బాగా నీట్గా అంతా మసాలాలు పట్టుకుంటే ముక్క అనేది బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందామండి మనం బాగా. చూద్దామండి. 5 నిమిషాలు అయిపోయింది. మూత తెరుస్తున్నాను. పైకి వచ్చేసిందండి ఆయిల్ అంతా. నాకు కేజీ రైస్ అండి. దీంతో 2.5 అయిందండి. 2.5 గాను మనము
5 పోసేసుకుందామండి. మెజర్మెంట్ వాటర్ మనం 5 నీళ్ళు వేసేసుకుందాం. దీంట్లో వాటర్ వేసేసుకుందామండి. 5 మన కేజీకి వచ్చేసి 2.5 బియ్యం అయిందండి. దీంతో మనము 5 గ్లాసులు నీళ్ళు వేసేసుకుందాము. నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి, ఎందుకంటే మళ్ళీ ఎసురు ఉంది కాబట్టి మనం 4 వేసుకున్నా సరిపోతాయి. ఎసురు వేసేస్తున్నానండి. 4 వేసుకుందాము. అందులో ఒకటి ఉంటుంది, మనకు 5 కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ 4 వేసినానండి. దీంట్లో ఉంది కదా ఎసురు, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి, చెక్ చేసుకుందాం. ఉప్పు మనం దాంట్లో వేసినాము, ఉడకబెట్టప్పుడు వేసినాము కాబట్టి నేను కర్రీలో వేయలేదు. ఇప్పుడు దీంట్లో చూసుకొని ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి, బియ్యం వేసిన తర్వాత చూసుకోవడానికి కాదు. నాకు కొంచెం ఉప్పు పడుతుందండి, నేను ఉప్పు వేస్తున్నా. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి ఇప్పుడే. కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి అండి, ఇది కొద్దిగా వేస్తున్నాను, 1 స్పూన్ అంతే అండి. వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసేసుకున్నాము. ఇంకా తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎసురు మరుగుతుంది, బాగా మరుగుతుందండి. బియ్యం రైస్ వేసేసుకున్నాము. గంట నానబెట్టాను ఫ్రెండ్స్ రైస్ ఉంది. ఒకసారి చిన్నగా కలిపేద్దాం ఫ్రెండ్స్, చిన్నగా, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కాబట్టి చిన్నగా కలిపేద్దాం. నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా. రైస్ వేసినాం కదా ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము, మగ్గిపోతుంది ఫ్రెండ్స్, బాగుంటుంది కదా, బాగా అడికాడికి మగ్గుతుంది. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు పెడదాము. ఉడికి 5 నిమిషాలు అయిన తర్వాత సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడైతే మూత పెడుతున్నాను ఫ్రెండ్స్, ఉడకబట్టని 5 నిమిషాలు పెట్టుకుందాం. ఉడుకుతుంది బాగా. దీనికి మనము ఒక సిమ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మూత పెట్టినాము, సిమ్లో పెట్టినాను. ఇప్పుడు కొంచెం బరువు పెట్టుకుంటే మనకు ఆవిరి పక్కకు పోకుండా బాగుంటుంది. సిమ్లో పెట్టాను, మగ్గ పెట్టినామండి. సిమ్లో పెట్టి బరువు పెట్టినాను. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు పెట్టుకుందాము, ఎందుకంటే ఎసురు ఉంది కాబట్టి. నేనైతే బరువు పెట్టేసినాను. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, తీద్దాము. బాగా నిమ్మకాయలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 రవ్వలు పిండేసుకుందాము. అయిపోయిందండి, పిండేసినాను నిమ్మకాయలు. మనం ఒకసారి కలిపి వేసుకొని ఒకసారి కిందకి పైకి కిందకి చిన్నగా చేసేసి ఇట్లా మట్టి అంతా పచ్చేసుకొని
నిమిషాలు అయిపోతుందండి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాలు అయిందండి. తీస్తున్నాను, మూత తీస్తున్నాను, చూద్దాము. మన వేడి వేడి చికెన్ పలావ్ రెడీ. వావ్, ఏం చేస్తున్నానండి చూడండి, పొడిగా ఎంత బాగా వచ్చిందో. చూడండి, చూసిగా ఎంత బాగా వచ్చిందండి. ముక్క కూడా బాగా ఉడికింది. చూడండి, తుంచి చూపిస్తా. ముక్క కూడా బాగా ఉడికింది. చూడండి, వేడి వేడి చికెన్ పలావ్ రెడీ. వేడి వేడి చికెన్ పలావ్ రెడీ అయిందండి. ఇందులో చికెన్ వేసుకొని, మన కర్రీ కూడా వేరే బాగా సపరేట్ ఉంది. ఇందులో వేసుకొని తింటే అద్దరిపోతుంది. బాగా తినండి. కామెంట్లో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని తినాలని అనుకుంటున్నానండి, చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి.